మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గుర్తుకొచ్చిన వాళ్ళు, ప్రపంచంలో అనేక సంఘటనలు చూసినటువంటి వాళ్ళు, మరింత మెరుగైనటువంటి పరిపాలన, హాయిగా పౌరులు స్వేచ్ఛగా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సంస్థలన్నీ నిష్పాక్షికంగా ఏది దుర్వినియోగం కాకుండా చూడడమే అక్కడ ప్రభుత్వాలు గొప్పగా నిలబడ్డాయి. కానీ మీలాగేలాగా దుర్వినియోగం చేసినటువంటి వారు ప్రజల మనల్ని మళ్ళీ పొందుతారని నేను అనుకోవడం లేదని మనం చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు తనయుడికి చెప్పలేక ఇలాంటి దుర్మార్గాలకి జెండా ఊపుతున్నారో, కాకపోతే ఆయన కూడా చివరి దశలో ఇలాంటివి చేయడం ద్వారా అధికారం నిలబడుతుందని తప్పు ఆలోచనలు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి ఆఫీసులో ఉన్న చీఫ్ పిఆర్ఓని తన కార్యాలయం ముందే అవకాశం ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ లేదనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ ఉంది, ఆ చట్టాలకు అనుగుణంగా తీర్పులు వస్తాయి. మీరు మళ్ళీ హెరాస్ చేయాలని చూస్తున్నారు. మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ కోర్టు ఏమి హెచ్చరించిందో మీరు చూశారు. ఇది తగునా అని అంటున్నాను నేను. పరిపాలన అనుభవం ప్రజలకు మరింత స్వేచ్ఛనివ్వాలి, ప్రజలకు మరిన్ని హక్కులు కల్పించాలి, హాయిగా జీవించేటువంటి వారి జీవన ప్రమాణాలను పెంచే నిర్ణయాలు చేయాలి. కేవలం మీరు కుటుంబ పరిపాలన మాదిరిగా హింసించి, ద్వేషించి, ఇదేదో ఒకరిద్దరు కుటుంబాలకు సంబంధించిన అంశం కింద రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని దిగజార్చే స్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదని మనం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవ్వకూడదని ఇప్పటికైనా మీరు గ్రహించాలని ఈ సందర్భం కోరుతున్నా. మీరు ఎవరైనా శిక్షించాలనుకుంటే చట్టం ఉంది, లా ఉంది, ప్రొసీజర్ ఫాలో అవ్వండి, వారిని దోషులుగా నిలబెట్టండి. మా ఉద్దేశం తప్పు చేసినటువంటి వారిని రక్షించమని చెప్పేదానికి కాదు. దానికి కూడా మనం తయారు చేసుకున్నటువంటి ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ అధిగమించి చేయడం ఏదో ఒకరోజు ఇలాంటి దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళని మింగేస్తుందని మనం చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. చక్కగా సవ్యంగా ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిపాలనని మీరు చూసైనా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, దాన్ని నడుపుతున్నటువంటి పెద్దల్ని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. నమస్కారం. ఇవన్నీ డైల్యూట్ అయిపోతాయి, మైదాకి వెళ్ళిపోవద్దంటున్నాం. నేను ఫాలో అవ్వలేదు కూడా. అది మాట్లాడడానికి అనేక అంశాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు ఏది ఉంటే అది ఒక్కటే నేను మాట్లాడడం నాకు అలవాటు. చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడచ్చు, కానీ మాట్లాడదా ఫ్రీక్వెంట్గా కలుస్తుంటాం. ఇంకా 2 రోజులకి 3 రోజులకి 2 రోజులకి 3 రోజులకి కలుస్తుంటాం. ఏమంటారు? అంటే ఒక 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి వారు, 20 సంవత్సరాలు